ఈ పాపాలన్నీ బయటకు వచ్చినాయి దాంట్లోనే కదా. రండి, ఇవాళ ఇంకా పాపాలు మాట్లాడతారు. నిజంగా మీ పాప మాటలకే ఆ జీవోలు దాదాపుగా 2009లో మీరు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. నేను చెప్తున్నా, మా నాయకుడికి ఆ వీడియో తెచ్చి నేనే ఇచ్చా. ఆ వీడియో మీకు కూడా పంపిస్తా. అది ఫేక్ అయితే, డీప్ ఫేక్ అయితే, ఏఐ అయితే దాన్ని నా మీద కేసు కట్టి లోపలే నువ్వు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడినటువంటి తిరుపతి 7 కొండల ప్రాంతాన్ని తగ్గించి 27.4 కిలోమీటర్ల కింద చేస్తాను, జూవో 746 రద్దు చేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. తిరుమల తిరుపతి ప్రాంగణంతో పాటుగా మరొక 19 ఆలయాల్లో అన్యమత ప్రచార నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. ఈ 2 ఆడియో వీడియో మీరు హెలికాప్టర్లో దిగింది, హెలికాప్టర్లో మీరు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నది, మీరు బైబిల్ మిషన్లోకి లోపలికి వెళ్ళి డయాస్ మీద కూర్చుని మాట్లాడింది, మీరు వచ్చిన ముందు రోజో మీరు వచ్చిన వెనకటి రోజో చిరంజీవి గారు కూడా అదే డయాస్ మీదకి వెళ్ళాడు, అక్కడే మీటింగ్లో పాల్గొన్నాడు, బైబిల్ మిషన్ మీటింగ్లో. ఇది సాక్ష్యం, ఇది యథార్థం. నేను ఆ వీడియో మీకు ఇస్తాను, చేయండి. అబద్ధం అంటున్నారు కదా, మీ ఇష్టం వచ్చిన చర్య తీసుకోండి, నేను రెడీ. బైబిల్ మిషన్ కిరణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన బైబిల్ మిషన్ కిరణ్ బాబు గారు ఉన్నాడు. ఆ దాంట్లో మత పెద్దలు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. మీ పుల్లారావు గారు ఉన్నాడు, నక్క ఆనందబాబు ఉన్నాడు ఆ వీడియోలో మీతో పాటు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరు మాట్లాడి ఇవాళ జగన్ గారి తండ్రి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అంటే సావాసంగా తిరిగావే కానీ కొన్నాళ్ళు, తప్పు కదా ఇది. ఒక స్నేహితుడి గురించి, పాత స్నేహితుడి గురించి ఇంత అసహ్యంగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడటం అనేది